ఐటమ్ సాంగ్ ఎవరైనా చేసేయచ్చు, కానీ ఆ ఛాన్స్ ఈ మధ్య స్టార్స్ ని మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే కోట్లల్లో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే లక్షల్లో ఇచ్చి బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటమ్ గర్ల్స్ గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ అప్కమింగ్ భామలెవరో చూసిద్దామా? హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే ఐటమ్ సాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు. నిధి అగర్వాల్ది నెగిటివ్ రోల్ కావడంతో ఐటమ్ సాంగ్ పెట్టాడు దర్శకుడు. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని నిధి వీరమల్లులో హీరోయిన్ కమ్ ఐటమ్ గర్ల్ గా కనిపించింది. రొమాంటిక్ మూవీతో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ అమ్మాయి కేతిక శర్మ బ్రేక్ ఈవెన్ కోసం చాలా కాలం వెయిట్ చేసిన ఐరన్ లెగ్ ముద్ర పోలేదు. 4-5 సినిమాలు చేసిన అన్ని ఫ్లాప్లే. ఐరన్ లెగ్ ముద్రతో ఆఫర్స్ కూడా దక్కలేదు. దీంతో రాబిన్ హుడ్ లో ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది కేతిక. ఐటమ్ గర్ల్ గా మారిన తర్వాత ఎట్టకేలకు సింగిల్ మూవీతో హీరోయిన్ గా తొలి సక్సెస్ ని అందుకుంది. మ్యాథ్ స్క్వేర్ లో స్వాతి రెడ్డి ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఐటమ్ గర్ల్ రెబా మోనికా జాన్ కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ అమ్మడు సామాజిక గమన అనే హిట్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన హీరోయిన్ గా మరొక ఛాన్స్ రాలేదు. మరోవైపు రజనీకాంత్ కూలీలో, విజయ్ జననాయకన్ వంటి క్రేజీ మూవీస్ చేసిన చిన్న సినిమాలో వచ్చిన ఐటమ్ సాంగ్ ని వదిలిపెట్టలేదు. ఐటమ్ సాంగ్ ఏ ఒక్కరి సొంతం కాదు, అందరిది. ఫ్లాప్స్ లో ఉన్న అప్కమింగ్ బ్యూటీస్ కి, క్రేజ్ లేని భామలకు, చివరికి స్టార్ హీరోయిన్స్ కి కూడా ఓ వరమైపోయింది. ముద్దుగుమ్మలు దీన్నొక ఐటమ్ సాంగ్ గా కాకుండా స్పెషల్ సాంగ్ గా భావిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పూజా హెగ్డే ఫ్లాపుల లిస్టు చూస్తే చాలా పెద్దదే. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఆ మధ్య వచ్చిన రెట్రో కూడా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ హీరోయిన్స్ కి ఐటమ్ సాంగ్ వరం అయితే పూజా హెగ్డేకి అదృష్టం. రజనీకాంత్ క్రేజీ మూవీ కూలీలో ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది పూజ. శ్రీలీల కెరియర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. శ్రీలీల పనైపోయింది అనుకున్న టైంలో పుష్ప 2లో కిసిక్కి పుణ్యమా అని మళ్లీ గాడిలో పడ్డమే కాదు, వరుస ఆఫర్స్ ని కొట్టేసి రెమ్యునరేషన్ ని పెంచేసింది. ఫ్లాప్ హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ ఆదుకుంటున్నాయి. కిసిక్కి ఆశీస్సులతో శ్రీలీల బిజీ అయిపోయింది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. జూనియర్ మూవీలో హీరోయిన్ అన్న పేరే కానీ వైరల్ వయ్యారిలో ఐటమ్ గర్ల్ గా మారిపోయింది శ్రీలీల. ఈ ఒక్క పాట కోసం 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని శాండిల్వుడ్ లో ప్రచారం జరిగింది. తెలుగులో హిట్ లేని మరొక హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే రాజాసాబ్ లో ఐటమ్ గర్ల్ గా తమన్నా పేరే వినిపిస్తోంది. జైలర్ లో కావాలయ్య సాంగ్ హిట్ తర్వాత తమన్నా ఐటమ్ గర్ల్ గా బిజీ అయింది. పుష్ప 2లో ఊ అంటావా మామా తర్వాత మరొక ఐటమ్ సాంగ్ చెయ్యను అన్న సమంత మనసు మార్చుకుంది అనిపిస్తోంది. మళ్లీ స్పెషల్ సాంగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పెద్దిలో ఐటమ్ గర్ల్ గా సమంత పేరే వినిపిస్తోంది. ఓబీబీ తర్వాత వరుస ఫ్లాపులతో తెలుగు ఆఫర్స్ పోగొట్టుకున్న సమంత కలిసొచ్చిన ఐటమ్ సాంగ్ మళ్లీ చేస్తుందేమో చూడాలి. మరి ఫ్లాప్ లో ఉన్న హీరోకి హిట్ పడితే డైరెక్టర్ కలిసొచ్చాడు అంటారు, కానీ పడిపోయిన ప్రతిసారి నానిని హీరోయిన్సే ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ నానికి సెంటిమెంట్ అయిపోయారు. ది ప్యారడైజ్ మూవీ తర్వాత నటించే సినిమాలో కలిసొచ్చిన హీరోయిన్ తో నటిస్తున్నాడా? ఇంతకీ నాని లక్కీ హీరోయిన్ ఎవరు? ఒక్కో హీరోకు ఒక్కో హీరోయిన్ సెట్ అయిపోతుంది. దీనికి కథతో పాటు అన్ని కలిస్తేనే సినిమా హిట్ అవుతుంది. హిట్ పేరు అనిపించుకుంటారు. కీర్తి సురేష్ కెరియర్ నేను శైలజతో మొదలైంది. రెండో సినిమా నేను లోకల్లో నానితో జతకట్టింది. వరుస హిట్స్ తో కీర్తి సురేష్ తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దసరా దగ్గరకు వచ్చేసరికి నానికి కీర్తి ప్లస్ కావడమే కాదు, కీర్తి సురేష్ కు నాని కలిసొచ్చాడు. మహానటి తర్వాత హిట్ లేని కీర్తి సురేష్ కెరియర్ డైలమాలో పడింది. సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ తో జతకట్టిన ప్లస్ కాదు కదా సినిమాకు ఎమ్మడే మైనస్ అన్న పేరును మూటగట్టుకుంది. తెలుగులో పనైపోయింది అనుకున్న టైంలో దసరా కీర్తి కెరియర్ కి ఊపిరిపోస్తుంది. నాని కెరియర్ లో మరొక సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఇద్దరు ఎంసీఏతో జతకడితే ఫస్ట్ టైం నాని 40 కోట్ల మార్కు దాటాడు. జెర్సీ తర్వాత వరుస ఫ్లాపులు చూసిన నాని శామ్ సింగ్ రాయ్ తో డిజాస్టర్స్ నుంచి బయటపడ్డాడు. ఎంసీఏలో అల్లరి పిల్లగా కనిపించిన సాయి పల్లవి ఇందులో సీరియస్ రోల్ చేసింది. శామ్ సింగ్ రాయ్ లో మరొకసారి పర్ఫార్మెన్స్ రోల్ తో ఆకట్టుకుంది. ఇలా నాని ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి కీర్తి సురేష్, సాయి పల్లవి హిట్స్ ఇచ్చి ఆదుకున్నారు. అలాగే వీళ్లు ఫ్లాపుల్లో ఉన్న టైంలో నాని మూవీతో సక్సెస్ బాట పట్టారు. నాని సాయి పల్లవి కాంబో మరొకసారి కలుస్తోంది. కుబేర రిలీజ్ తర్వాత శేఖర్ కముల నాని కోసం స్టోరీ రాసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ఫిదాతో సాయి పల్లవిని తెలుగు పరిచయం చేసిన శేఖర్ కముల నాగ చైతన్యతో తీసిన లవ్ స్టోరీలో సాయి పల్లవిని తీసుకుని హిట్ కొట్టాడు. నాని, శేఖర్ కముల, సాయి పల్లవి కాంబో కలిస్తే మాత్రం ఇద్దరికి ఆమెతో హ్యాట్రిక్ అవుతుంది. శేఖర్ కముల, సాయి పల్లవి కాంబోలో ఫిదా,
లవ్ స్టోరీ సక్సెస్ అయ్యాయి. ఎంసీఏ, శామ్ సింగ్ రాయ్ తర్వాత నాని సాయి పల్లవి హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అయితే సెట్స్ పై ఉన్న పారడైజ్ పూర్తయ్యే వరకు మరొక మూవీ జోలికి నాని వెళ్ళడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కథ రాసుకోవడానికి సంవత్సరాలు తీసుకుంటాడు. ఇప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరపైకి రాకపోయినా సాయి పల్లవి హీరోయిన్ అయితే మాత్రం అంచనాలు పెరిగిపోవడం ఖాయం. శిల్పా శెట్టికి మొగుడు కష్టాలు వీడడం లేదు. 5 ఏళ్ల నుంచి భర్త రాజ్ కుంద్రా ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కోవడంతో శిల్పా శెట్టి పేరు బయటకొచ్చి ట్రోలింగ్ కి గురవుతోంది. ఈసారి భర్తతో కలిసి శిల్పా శెట్టి ఓ వివాదంలో చిక్కుంది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న అభియోగంపై శిల్పా దంపతులపై కేసు నమోదైంది. ముంబై బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి ఫిర్యాదు ప్రకారం శిల్పా దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 2015-23 మధ్యకాలంలో వ్యాపార ఒప్పందం నిమిత్తం దీపక్ 60,48,00,000 శిల్పా శెట్టి దంపతులకు ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఈ దంపతులు వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారంటూ కొఠారి ఆరోపించారు. 3 ఏళ్ల క్రితం భర్త రాజ్ కుంద్రాపై వచ్చిన ఆరోపణలతో శిల్పా మొహం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని నెలల పాటు బయటకు రాలేదు. అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా జైలు పాలై బెయిల్ పై బయటకొచ్చాడు. ఈ కేసుతో ఇద్దరు దూరంగా ఉంటున్నారని, విడిపోతున్నారు అన్న వార్తలు వచ్చినా కలిసే ఉన్నారు. రాజ్ కుంద్రాపై ఆరోపణ వచ్చిన ప్రతిసారి ఆ ఎఫెక్ట్ శిల్పా శెట్టిపై పడుతోంది. శిల్పాకు తెలియకుండా భర్త ఇవన్నీ చేశాడా? శిల్పాకు అన్నీ తెలుసంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయింది. లేటెస్ట్ వివాదంలో శిల్పా శెట్టి కూడా బిజినెస్ పార్ట్నర్ కావడంతో ఏమని చెప్తుందో చూడాలి. మరి శిల్పా శెట్టి లాయర్ స్పందిస్తూ శిల్పా శెట్టి దంపతులకు ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. భారతీయుడు అంటే శంకర్ కి ఎందుకంత నిర్లక్ష్యం అర్థం కావటం లేదు. అదేంటో గానీ భారతీయుడిని చులకనగా చూడడం శంకర్ కి అలవాటైపోయింది. శంకర్ సినిమాల్లో మెసేజ్ ఉంటుంది, కానీ రియల్ లైఫ్ విలువలు పాటించడా? భారతీయుడు సినిమా తీసిన ప్రతిసారి నిర్మాతను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఎలాగో మీరే చూడండి. 100 కోట్లలో తీయాల్సిన సినిమాను 200 కోట్లతో తీయడం, 200 కోట్ల సినిమాపై 400 కోట్లు పెట్టించడం శంకర్కు అలవాటైపోయింది. ఈ బడ్జెట్ను నిర్మాత భరించలేక చేతులెత్తేయడం కూడా కామన్ అయిపోతోంది. భారతీయుడు 2 విషయంలో ఇదే జరిగింది. సినిమా మొదలై సగం కూడా పూర్తి కాకుండానే బడ్జెట్ డబుల్ అయింది. భారీ బడ్జెట్ మూవీస్ తీసే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ను భరించలేక భారతీయుడు షూటింగ్ ను ఆపేసింది. బడ్జెట్ అంచనాలు దాటేయడంతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో శంకర్ గేమ్ చేంజర్ మొదలుపెట్టాడు. ఈలోగా కమల్ కు విక్రమ్ రూపంలో సూపర్ హిట్ పడడం, హీరో చొరవతో భారతీయుడు 2 మళ్లీ పట్టాలెక్కింది. భారతీయుడు 2 కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్. ఇలా ఏడాదిలోగా పూర్తి కావాల్సిన గేమ్ చేంజర్ కు 3 ఏళ్లు పట్టింది. పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోవడం, పాటలకు 100 కోట్లు గుమ్మరించడంతో గేమ్ చేంజర్ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయింది. ఇలా శంకర్ చేసిన నిర్వాకం అందర్నీ ముంచేస్తోంది. భారతీయుడు 2 రిలీజ్ టైంలో నిర్మాత భారతీయుడు 3 పై అప్డేట్ ఇస్తూ 2025లో విడుదల చేస్తామని అన్నారు. 2025 వచ్చి 7 నెలలు దాటినా భారతీయుడు 3 రిలీజ్ పై ఎవ్వరూ మాట్లాడడం లేదు. కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని బడ్జెట్ ఇస్తే తీస్తానని శంకర్ చెప్పాడట. ఇప్పటికే ముంచేసిన శంకర్ మాటలపై నమ్మకం లేని నిర్మాత పూర్తయిన భారతీయుడు 3 పై మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. దీంతో సినిమా రిలీజ్ డైలమాలో పడింది. భారతీయుడు 2 దెబ్బకు ఓటీటీ నెట్ఫ్లిక్స్ కూడా వెనక్కి తగ్గింది. డేర్ చేసి భారతీయుడు 3 డిజిటల్ రైట్స్ తీసుకోవడానికి ఎవ్వరూ సాహసం చేయడం లేదు. ఓటీటీ కాకుండా సినిమా థియేటర్స్ లోకి రాలేదు. ఎంతో కొంతకు అమ్ముడైతే గానీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కమల్ హాసన్ కూడా రీషూట్ వైపే మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. నిర్మాతేమో మళ్లీ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ గా లేడు. ఏదో ఒకటి జరిగి సినిమా బయటకొచ్చినా శంకర్ను నమ్మి కొనే డిస్ట్రిబ్యూటర్ లేడు. ఇవన్నీ శంకర్కి తెలుసు కాబట్టే భారతీయుడు 3ని పక్కన పెట్టేసి వెల్పారి నవలను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు. రోబో తర్వాత శంకర్ ఖాతాలో ఒక్క హిట్ పడలేదు. నాన్బన్, ఐ, భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్స్ పడ్డాయి. శంకర్ నిర్వాకాన్ని నిర్మాతలు ఎంత ఎండగట్టినా ప్రతిసారి శంకర్ను నమ్మి మోసపోయే నిర్మాత దొరుకుతూనే ఉన్నాడు. శంకర్ కొత్త సినిమా వేల్పరి మూవీ బడ్జెట్ 1000 కోట్లని అంచనా. టాలెంట్ ఆవిరైపోయిన శంకర్ను నమ్ముకున్న ఆ నిర్మాతెవరో గానీ నెటిజన్లు జాలిపడుతున్నారు.